హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికి రాజీవ్ యువ వికాస పథకానికి అర్హత సాధించాలి. అలాగే ఆ నిధులతోటన్నా మేము ఏదైనా ఒక స్టార్టప్ లాంటి బిజినెస్లు స్టార్ట్ చేసుకోవాలి అని ఆలోచన చేస్తున్న లబ్ధిదారులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. ఈరోజు ఈ వీడియోలో లీస్ట్లో ఎవరెవరి నేమ్స్ ఉండబోతున్నాయి, అలాగే 4,00,000కి అప్లై చేసుకున్న వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయి, అసలు ఈ 4,00,000 దరఖాస్తు చేసుకున్న వాళ్ళలో ఎంతమందికి ఇవ్వబోతున్నారు, అలాగే 1, 2, 3 ఈ లక్షల వరకు సంబంధించిన వాళ్ళకి ఎంతమందికి ప్రభుత్వం అందించబోతుంది, అలాగే ఇప్పటివరకు ఫోన్ కాల్స్ రాని వాళ్ళకి ఎప్పుడు ఫోన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే సమాచారాలను ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. ఈ వీడియోని చివరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, వీడియో చూస్తున్న మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియో చూస్తున్నారు? రెండోది, మీరు అప్లికేషన్లో ఎన్ని లక్షల లోన్ని దరఖాస్తు చేశారు, అంటే ఎన్ని లక్షల కేటగిరీని ఎంచుకున్నారు? మొత్తం 4 కేటగిరీలు ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీ 50,000 రూపాయలు, సెకండ్ కేటగిరీ 50 నుండి 1,00,000, థర్డ్ కేటగిరీ 2,00,000, ఫోర్త్ కేటగిరీ 4,00,000. మీరు ఏ కేటగిరీని ఎంచుకున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, నిన్న ఆర్థిక శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు సిఎస్ రామకృష్ణారావు గారితో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మొదటిగా ఈ రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకి సంబంధించి కొంత వివరణ ఇవ్వడం జరిగింది. ఇందులో ఏంటి అంటే, మొత్తం 8,000 కోట్ల రూపాయల నిధులని ఈ యొక్క పథకానికి కేటాయించబోతున్నారు. ఈ 8,000 కోట్ల రూపాయలు 5 లక్షల మందికి ఇవ్వనున్నారు. ఈ 5 లక్షల మంది లబ్ధిదారులకి 8,000 కోట్ల రూపాయలను జూన్ 2వ తారీఖు నుండి మొదలవుతే అక్టోబర్ 2వ తారీఖు వరకు విడతల వారీగా ఇచ్చే ప్రక్రియలోకి అధికారులందరూ సమన్వయంతో చర్యలు చేపట్టాలి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక అంశం ఏంటి అంటే, మొత్తానికి నిధులకి సంబంధించి కూడా కేటగిరీల వైజ్గా కూడా విభజన చేయడం జరిగింది. ఇది నిన్న ఉన్నత స్థాయి సమీక్ష, మీకు మళ్ళీ వివరంగా తెలియజేస్తాను. 2న రాజీవ్ యువ వికాస మంజూరు పత్రాల పంపిణీ అక్టోబర్ 2 నాటికి 5 లక్షల మంది యువతకు 8,000 కోట్లతో స్వయం ఉపాధి యూనిట్లు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి అని చెప్పేసి మీరు ఇక్కడ పూర్తిస్థాయి సమాచారాన్ని అయితే పరిశీలించుకోవచ్చు. అయితే కొంతమందికి సంబంధించి ఎలా ఉంది అప్డేట్స్ అనేది చూసుకుందాం. ఇక్కడ మీరు స్పష్టంగా చూడండి ఒకసారి, నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. కేటగిరీల వారీగా లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం ముందే లక్ష్యాన్ని నిర్ణయించింది. 50,000 గ్రాంట్లతో కూడిన కేటగిరీ 1, 50,000 నుండి 1,00,000 విలువైన యూనిట్లు కలిగిన వాళ్ళని కేటగిరీ 2లో, మొత్తానికి కేటగిరీ 1, కేటగిరీ 2లో దాదాపుగా ఎంతమందికి 2,80,000 మందికి సహాయం చేయాలని ప్రభుత్వం భావిస్తుందనే చూసుకోవచ్చు. అలాగే 1,32,000 మంది దరఖాస్తు చేశారు. మరో కేటగిరీ 3లో అలాగే 4లో లక్ష్యం తక్కువగా ఉంటే దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. ఇక్కడ మీరు ఆలోచన చేయాల్సింది అంటే, మొత్తానికి కేటగిరీ 1, కేటగిరీ 2లో 2,80,000 మందికి సహాయం చేయాలని భావిస్తే కేవలం 1,32,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ మిగులుతుంది. మరో కేటగిరీ 3, కేటగిరీ 4లో తక్కువ మందికి లక్ష్యాన్ని నిర్ణయిస్తే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ చూడండి, కేటగిరీ 3కి సంబంధించి మనం మాట్లాడుకుంటే, ఇక్కడ కేటగిరీ 3 1,07,000 మందికి యూనిట్లు మంజూరు చేయాలని భావిస్తే 2,49,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. కేటగిరీ 4లో 79,000 మందికి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తే 12,41,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. చూసుకోండి, ఇక్కడ మనం కేటగిరీ 1, కేటగిరీ 2లో దాదాపుగా 3 లక్షల మందికి ప్రభుత్వం పథకాలను వర్తింపచేయాలని భావిస్తే కేవలం 1,32,000 అప్లికేషన్లే వచ్చాయి. సో ఇక్కడ అందరికీ కూడా వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అవుపిస్తుంది. ఇక కేటగిరీ 3 అండ్ కేటగిరీ 4లో మొత్తం దాదాపుగా 1,90,000 మందికి ఇవ్వాలని భావిస్తే దాదాపుగా ఈ యొక్క 12, ఆ యొక్క 2 మొత్తం 15 లక్షల మంది ఇక్కడే దరఖాస్తు చేసుకున్నారు. సో ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. మరి ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుంది ఏంటిది అనేది అయితే తదుపరి వీడియోలో చూసుకోవాలి. మొత్తానికి జూన్ 2వ తారీఖున ఈరోజు పత్రాలకు సంబంధించి ఫైనల్ లిస్ట్లని ఇన్ఛార్జ్ మంత్రులు ఆమోదం తెలిపితే కలెక్టర్ల నుండి జూన్ 2కి ప్రణాళికని రూపొందించే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. సో మరేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ధన్యవాదాలు.